ఏప్రిల్ 3, 2026 దృగ్గణిత పంచాంగం. స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, కృష్ణపక్షం. తిథి పాడ్యమి. ఉదయం 8:42 వరకు తదుపరి విధియ. వారం శుక్రవారం. నక్షత్రం చిత్త. రాత్రి 7:25 వరకు తదుపరి స్వాతి. సూర్యోదయ సూర్యాస్తమయ సమయాలు: ఉదయం 6:02, సాయంత్రం 6:21 విజయవాడ. ఉదయం 6:02, సాయంత్రం 6:30 హైదరాబాద్. సూర్యరాశి మీనం, చంద్రరాశి కన్యా, తుల. యోగం వ్యాఘాత. మధ్యాహ్నం 2:09 వరకు తదుపరి హర్షణ. కరణం కౌలువ. ఉదయం 8:42 తైతుల, రాత్రి 9:27 తదుపరి గరజి. సాధారణ శుభ సమయాలు: ఉదయం 9:30 నుంచి 10:30, సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు. అమృతకాలం మధ్యాహ్నం 12:30 నుంచి 2:15. అభిజిత్ కాలం పగలు 11:46 నుంచి 12:35. వర్ధ్యం రాత్రి 1:31 నుంచి 3:16. దుర్ముహూర్తం ఉదయం 8:29 నుంచి 9:18. తిరిగి మధ్యాహ్నం 12:35 నుంచి 1:25. రాహుకాలం ఉదయం 10:38 నుంచి 12:11. గుళిక కాలం ఉదయం 7:33 నుంచి 9:06. యమగండం మధ్యాహ్నం 3:16 నుంచి 4:48. ప్రయాణశూల. పడమర దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు: ప్రాతకాలం ఉదయం 6:02 నుంచి 8:29. సంగవకాలం 8:29 నుంచి 10:57. మధ్యాహ్న కాలం 10:57 నుంచి 1:25. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1:25 నుంచి 3:53. ఆప్తికం తిథి చైత్ర బహుళ విధియ. సాయంకాలం సాయంత్రం 3:53 నుంచి 6:21. ప్రదోషకాలం సాయంత్రం 6:21 నుంచి 8:40. రాత్రికాలం 8:40 నుంచి 11:47. నిషేధికాలం రాత్రి 11:47 నుంచి 12:34. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:27 నుంచి 5:14. ఏప్రిల్ 3, 2026 శుక్రవారం. రాశి ఫలాలు: మేషం. సంతానం కొన్ని విషయాల్లో మీ మాటతో విభేదిస్తారు. దూర ప్రయాణాల్లో వాహన ఇబ్బందులుంటాయి. చేపట్టిన పనుల్లో అవరోధాలున్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు. ఉద్యోగంలో అదనపు బాధ్యతల వల్ల తగిన విశ్రాంతి ఉండదు. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరుగుతుంది. వృషభం. కుటుంబ సభ్యుల ప్రవర్తన వల్ల మానసికంగా చికాకులు పెరుగుతాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు పనిచేయవు. ఆర్థిక వ్యవహారాలు కొంత మందగిస్తాయి. నిరుద్యోగుల కష్టం ఫలించదు. వ్యాపార ఉద్యోగాల్లో నిలకడ లోపిస్తుంది. మిథునం. నూతన పరిచయాల వల్ల ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంతవరకు బయటపడతారు. పాత రుణాలు తీరి ఊరేట పొందుతారు. కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో సానుకూల ఫలితాలుంటాయి. కర్కాటకం. దూర ప్రాంతాల నుంచి అరుదైన సమాచారం అందుతుంది. ఆదాయం అంతగా ఉండదు. ఒక వ్యవహారంలో ఇంటా బయట సమస్యలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులతో స్వల్ప మాట పట్టింపులుంటాయి. ఉద్యోగంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. సంతాన ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. సింహం. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధుమిత్రులతో గృహంలో సంతోషంగా గడుపుతారు. నూతన వ్యాపారానికి సన్నిహితుల నుంచి పెట్టుబడులు లభిస్తాయి. దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి. కన్య. ధన వ్యవహారాల్లో చిన్నపాటి ఇబ్బందులుంటాయి. సంతాన ఉద్యోగ ప్రయత్నాలు కొంత నిరాశ కలిగిస్తాయి. చుట్టుపక్కల వారితో ఊహించని విభేదాలు కలుగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. తుల. కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. అవసరాలకు సన్నిహితుల నుంచి ధన సహాయం లభిస్తుంది. నూతన వ్యాపారాల ప్రారంభానికి శ్రీకారం చుడతారు. దైవ సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వృశ్చికం. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. స్థిరాస్తి వివాదాల్లో సోదరులతో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. దూరపు బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులతో గృహంలో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఉద్యోగంలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. ధనస్సు. వృత్తి ఉద్యోగాల్లో వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటారు. దైవానుగ్రహంతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో నూతన ఉత్సాహంతో లాభాలు అందుకుంటారు. ఆప్తుల నుంచి శుభకార్యాహ్వానాలు అందుతాయి. ప్రయాణాల్లో స్వల్ప ఇబ్బందులు కలుగుతాయి. మకరం. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి. ఇంటా బయట కొన్ని పరిస్థితులు మరింత చికాకు కలిగిస్తాయి. కుటుంబ సభ్యులతో కారణం లేకుండా వివాదాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు అధికారులతో మరింత అప్రమత్తంగా ఉండాలి. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఒత్తిడి అధికమవుతుంది. నూతన రుణ యత్నాలు అంతగా కలిసిరావు. కుంభం. ఉద్యోగంలో అదనపు బాధ్యతల నుంచి కొంత ఉపశమనం కలుగుతుంది. పాత రుణాలు తీరుతాయి. ప్రయాణాల్లో నూతన మిత్రులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థికంగా అనుకూల వాతావరణం కనిపిస్తోంది.
గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారంలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తించి లాభాలు పొందుతారు. మీనం, ఇంటా బయట శ్రమకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. నూతన వ్యాపారాలు విజయవంతంగా సాగుతాయి. సోదరుల సహాయ సహకారాలతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. నిరుద్యోగులకు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ప్రయాణాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలి.